హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గ్రేట్ ఈవినింగ్. మైసెల్ఫ్ మోహన్ ప్రసన్న ఫ్రమ్ విజయవాడ. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ ట్రైనింగ్ పార్ట్ చెప్పడం కోసం. అండ్ టు డూ లిస్ట్ అండి, అంటే మనకి టు డూ లిస్ట్ బిజినెస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. టు డూ లిస్ట్ అనేది ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఒక ప్లానింగ్, ఒక పర్పస్ ఉంటేనే దాన్ని పర్ఫెక్ట్ గా మనం చేయగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, వెనక ముందు అవుతుంటది. ఈ బిజినెస్ కి మెయిన్ గా పనికొచ్చేది ఏంటంటే టు డూ లిస్ట్. అండ్ లేడీస్ అయితే గనక నేను ఎలా టైమింగ్ సెట్ చేసుకుంటానంటే గనక, అండ్ మాకు ఎర్లీ మార్నింగ్ 5 AM క్లబ్ అవుతుంటుంది, దాన్ని సెట్ చేసుకుంటాము. అండ్ తర్వాత వచ్చి కిడ్స్ కి ఏమేం కావాలి, ఎవ్రీథింగ్ అలా టైమింగ్ సెట్ చేసుకుంటూ, అంటే మార్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, అండ్ ఈవినింగ్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏమైనా సెషన్స్ ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, బిఫోర్ గా ఫుడ్ కుకింగ్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ కూడా మనం ప్లాన్ చేసుకోగలిగితే గనక లేడీస్ అండ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ జాబ్ వాలర్స్ ఉంటారు కదా, అండ్ జాబ్ వాలర్స్ కూడా మార్నింగ్ ఒక టైం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటారు. ఆ ఈవినింగ్ టైంలో మనం ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ మనకి ఏమన్నా ప్లాన్ ఉంటే దానికి అటెండ్ అయ్యి మిగతా డేస్ లో గనక మనం వర్క్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది టైం అనేది. అండ్ ప్రతిదీ కూడా మనం టు డూ లిస్ట్ లో పెట్టాలండి. ఎందుకంటే కొన్ని మైండ్ కి గుర్తుంటాయి, కొన్ని గుర్తుండకపోవచ్చు. అంటే ఈ రోజు ఏం చెయ్యాలి అనేది మనకు సరిగ్గా గుర్తుండవు. అందుకని మనం ఈ రోజుదే రేపు, అంటే రేపుడిది ఈ రోజు కనుక మనం బుక్ లో పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్ గా వెళ్తుంది ఫ్రెండ్స్, చాలా బాగా వెళ్తుంది. ఆ టు డూ లిస్ట్ ని మనము పర్ఫెక్ట్ గా ఫాలో అప్ చేసుకున్నట్టయితే, అంటే డిజైన్ చేసుకున్నట్టయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దాని గురించి మిగతా విషయాలు మా హస్బెండ్ షేర్ చేసుకుంటారు. సో వన్స్ అగైన్ గ్రేట్ ఈవినింగ్ టు ఆల్. రైట్. సో టు డూ లిస్ట్ ఎందుకొరకు అంటే, నేను ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత నా బిజినెస్ స్ట్రక్ అయింది యాక్చువల్గా. సో బిజినెస్ స్ట్రక్ అయినప్పుడు సైకిల్ స్టాండ్ వేసి తొక్కితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా యాక్సెస్ వల్ల చెమటలు వస్తే బాగానే ఉంటుంది, బట్ కదలదు. సో బిజినెస్ కూడా ముందుకి వెళ్ళట్లేదు ఎందుకని ఆలోచించే క్రమంలో, సో అప్పుడు నాకు అర్థమైంది, నేను ఓన్ డెసిషన్ తీసుకొని కొన్ని చేయటం, బిజినెస్ ముందుకు వెళ్ళినప్పుడు లైక్ నేను ఏదో ఒకటి అంటే టైంని ఎలా యూటిలైజ్ చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడిపోయేవాడిని యాక్చువల్గా. అప్పులెంతో కమ్యూనికేషన్ తక్కువ, అండ్ అడిగితే ఏమనుకుంటారేమో, ఇది ఒకటి. ఆ క్రమంలో బిజినెస్ చాలా రోజులు నాది స్ట్రక్ అయింది యాక్చువల్గా. దెన్ ఆ తర్వాత వన్స్ అగైన్ ఒకసారి జనార్దన్ సార్ వచ్చేటప్పుడు మాకు క్షుణ్ణంగా కూర్చుని పెట్టి టు డూ లిస్ట్ని బుక్ని మాకు పరిచయం చేశారు, డైరీని. అసలు నువ్వేం చేస్తావు, నీ టైమింగ్స్ ఏంటి, ఎందుకంటే నువ్వు ఫుల్ టైం చేస్తున్నావు కాబట్టి బిజినెస్, ఆ టైంని ఎలా యూటిలైజ్ చేయాలని టు డూ లిస్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ముఖం నేను చూస్తాను, నా ముఖం ఆయన చూస్తారు, ఎందుకంటే ఇది ఎలా నింపాలో తెలియదు టు డూ లిస్ట్ని. సో ఫస్ట్ ఏమన్నారంటే, లైక్ ఇక్కడ మీకు నేను షేర్ చేస్తాను స్క్రీన్, లైక్ ఎస్. ప్రతి ఫ్రైడే మనకి ఈ ఫేస్ ఉంటుంది, మేబీ మాకైతే ఈ ఫేస్ ప్రొడక్ట్ అవేర్నెస్ సిస్టమ్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రైడే జరుగుద్ది 7:30 to 9, 1.5 అవర్లో మేము క్లోజ్ చేస్తాం. సో 1.5 అవర్ టైం బ్లాక్ అయిపోద్ది అక్కడ. అయినా సాటర్డే 6:50 నుంచి నైట్ 9, లైక్ అంటే ఈ 2 hours 10 minutes కూడా బ్లాక్ అయిపోద్ది సాటర్డే. ఒకవేళ ఇవి ఫిక్స్ అయిన తర్వాత మేబీ మాకు మిగతా సండేలు డెమోస్ ఏమి ఉన్నాయా, లేకపోతే మీట్ అండ్ గ్రీట్స్, ప్లాన్స్, ఆ పర్సనల్ ఎవరు ఏమున్నాయి అవన్నీ కూడా రాస్తాం. సో ఇక్కడ డేట్స్ వేసుకుంటాం, రైట్. సాటర్డే ఏం వర్క్ చేస్తాం, ఎవరి దగ్గరికి ఏ వర్క్ చేస్తాం, వాళ్ళ పరిస్థితి ఏంటి, అదంతా ఇక్కడ రాస్తాం ఇక్కడ బాక్స్లో. చూసారు కదా. సో మంత్ ఏ మంత్ అయితే మంత్ మేము వేసుకుంటాం, మా పర్సనల్ పీవీ వేసుకుంటాం. ఓకే, మేము పర్సనల్గా ఎన్ని స్పాన్సరింగ్ చేయాలో మేము అవి చేసుకుంటాం, అంటే అప్రాక్సిమేట్గా గ్రూప్ పీవీ. ఓకే. సో మన గోల్ టోటల్ గ్రూప్ స్పాన్సరింగ్స్ అంటే ఇప్పుడు నా ఆర్గనైజేషన్లో ఎంతమంది ఈ మంత్ అంతా స్పాన్సరింగ్ అవ్వచ్చు అప్రాక్సిమేట్గా ఏంటి, సో అది రాస్తాం. గోల్ అయితే మేము రాయం, బట్ అది రాస్తాం. అండ్ ఇలాగ డేట్లు వేసుకుంటాం ప్రతి మంత్ కూడా. వేసుకొని ముందే ఫిక్స్ అయిపోతాయి టైమింగ్స్. మార్నింగ్ 5 AM ఎవ్రీడే రాసేస్తాం, 5 AM ఫిక్స్. ఓకే. సో మంగళవారం ఫిక్స్, సాటర్డే ఫిక్స్, ఫ్రైడే ఫిక్స్, అండ్ సండేలో ఏమైనా డెమోస్ట్రేషన్స్ ఉంటే అవి ప్లానింగ్ చేసుకుంటాం. ఏమైనా హెల్త్ సెషన్స్ ఉంటే ఆ డేట్లు ఫిక్స్ అయిపోతాయి ముందే.
అంటే మంత్కి తగ్గట్టు కొన్ని అయిపోతాయి, కొన్ని వీక్ తగ్గట్టు అవుతాయి, కొన్ని డేస్కి తగ్గట్టుగా అవుతాయి. అది ఎవరు మన కోచ్ దగ్గర కూర్చుంటే తప్ప అది మనకి అర్థం కాదు మేబీ. ఎందుకంటే ఏం వర్క్ చేయాలో మనకు కొన్ని సందర్భాలు తెలియకపోవచ్చు. కోచ్ దగ్గర కూర్చుంటే సో దిస్ ఈజ్ మై టీమ్, లేకపోతే టీమ్ లేకపోతే నేనేం చేయాలి, టీమ్ ఉంటే టీమ్ దగ్గర ఏం చేయాలి, నా పర్సనల్ వర్క్ ఏం చేయాలి చెప్తారు అడిగితే. వాళ్ళు కొన్ని మీకు గైడెన్స్ ఇస్తారు మీ విధానం బట్టి. ఆ గైడెన్స్ మీ జాబ్ టైమింగ్స్ అవన్నీ రాసుకొని పెట్టుకోగలిగితే మార్నింగ్ అవర్స్‌లో మీ దగ్గర ఎంత టైం ఉంది, నైట్ అవర్స్‌లో ఎంత టైమింగ్ ఉంది. ఇవి మీరు ఎప్పుడైతే రాసుకుంటారో అవి క్లస్టర్‌కి ఆ టైంని మీరు ఉపయోగించుకొని మీరు ఏ వర్క్ చేస్తే మీకు రిజల్ట్ వస్తదని చెప్తారు. రైట్? ఇవి మేమైతే ప్రింట్ తీసుకొని చేస్తున్నాం ఇది. రైట్? అండ్ ఇక్కడ చూసుకుంటే మేము డైరీ ఉంటది ఎవ్రీడే. డైరీ. డైరీలో నోట్ అయిపోద్ది. ఏ మీటింగ్ ఏంటి అనేది ఎవరితో టైమ్ షెడ్యూల్ ఇప్పుడు నా డౌన్‌లైన్‌కి ఒక టైమ్ ఇచ్చాననుకోండి ఇక్కడ రాసుకుంటాం. నోట్ చేసుకుంటాం. టు డూ లిస్టు ఎందుకొరకంటే టు డూ లిస్ట్ లేనప్పుడు మా బిజినెస్ స్ట్రక్. ఏ టైం తెలీదు. అంటే ఏం చేయాలో అర్థం కాదు. బట్ టైం అయిపోద్ది. రోజంతా గడిచిపోద్ది. చూస్తే వెనక్కి తిరిగి చూస్తే ఫ్రైడే అయిపోయి ఉంటది ఆల్రెడీ. ఇది ఈరోజు ఏం చేస్తామని తిరిగిపోతే మరి అంతే. అట్లా సో, మీకు టు డూ లిస్ట్‌లో గనక మీరు షెడ్యూల్ ఎక్కితే ఒకవేళ తెలియకపోతే కన్‌ఫ్యూజ్ అయితే రాయాలి. కొంతమందికి పని టైం ఉంటది. పని ఏం చేయాలో తెలీదు. నాకు కూడా అలాగా మా ఇద్దరికి జరిగింది చాలా రోజులు. ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఫుల్ టైమ్ కదా! మాకు పని లేదు. సో, అంటే ఏం చేయాలో తెలియనప్పుడు కొద్ది రోజులు బిజినెస్ స్టక్ అయిపోద్ది మనకి. అది మనం పట్టుకొని అప్‌లైన్‌తో మనం టైం తీసుకొని కూర్చొని పెట్టాలి. మన మన టీమ్స్ ఎన్ని, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ పేపర్ వెనక రాస్తే వాళ్ళు మనకొక గైడెన్స్ ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో అక్కడ చెప్పాలి కోచ్ దగ్గర. ఈ మీకు టు డూ లిస్ట్ బెస్ట్ రిజల్ట్ అండి. నేను ఐ మీన్ నా మొబైల్‌లో గూగుల్ క్యాలెండర్ అని ఒకటుంది. వండర్స్ అన్నమాట. చాలా బావుందది. ఓకే. సో, అది ఎలాగంటే నా మొబైల్‌లో ఎక్కడైనా ఇప్పుడు ఫోను ఫిక్స్ చేశారనుకోండి, నేను ఒక టైమింగ్ ఇచ్చేసాననుకోండి, వెంటనే మొబైల్‌లో ఫీడ్ చేసేస్తదది. అది అవర్స్, హాఫ్ అన్ అవర్‌లతో సహా ఉంటది. 5 AM క్లబ్బు 360 రోజులు ఉంటది. అది ఫీడ్ అయిపోద్ది. మొత్తం 365 రోజులు. ఈ టీమ్ ఎవాల్యుయేషన్ ప్రతి సాటర్‌డే ఫీడ్ అయిపోయి ఉంటది. ఐ మీన్ ఈ ఫేస్‌లు ఫీడ్ అయ్యి ఉంటాయి. మిగతా వర్క్స్ నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నేను కొన్ని జర్నీస్ నాకున్నాయి టీమ్ దగ్గర. ఆ టైమింగ్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంత టైం ఏంటి అనేది కూడా ఫిక్స్ అయింది. నాకు ఎలా వస్తది తెలుసా మెసేజ్? బిఫోర్ 1 అవర్ ముందు మెసేజ్ వస్తే ఇలా వస్తుంటది మెసేజ్. నెక్స్ట్ ఏం వర్క్ అనేది. ఇలా మెసేజ్ చూపిస్తుంటది మొబైల్‌లో. అప్పుడు నాకు గుర్తు చేస్తుంటది. నేను ఒక మీటింగ్‌లో ఉన్నా, నేను ఒక వర్క్‌లో ఉన్నా, నాకు మెసేజ్ అయితే ఇలా గుర్తు చేస్తుంటది మొబైల్‌లో. సో, నా టు డూ లిస్ట్ అది. ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్ బయట సంథింగ్ లేకపోతే వర్క్‌లో ఉండొచ్చు, లేకపోతే టీమ్ దగ్గర ఉండొచ్చు. ఈ బుక్ అయితే పట్టుకొని తిరగలేను కదా! రైట్? రైట్? అదే మొబైల్. బుక్‌లో వర్క్ జరుగుతుంటది. బట్ మొబైల్‌లో కూడా. నేను చేస్తుంది ప్రెజెంట్. నాకు చాలా బాగా రిజల్ట్ వస్తుందిది. నా టైమ్ షెడ్యూల్‌ని చాలా చక్కగా వాడుకుంటానిప్పుడు. ఒకవేళ తాను ఎవరికైనా టైమ్ ఇచ్చిందనుకోండి మా మిసెస్, తన టైము ఐ మీన్ నాకు చెప్తది తను. సో, నేను పలానా టైమింగ్స్ ఇచ్చాను అంటే ఫీడ్ చేసుకుంటాను నేను. కాబట్టి టు డూ లిస్ట్ మీరు ఎవరైతే మీకు అర్థం కాకపోతే కోచ్ దగ్గర కూర్చొని టు డూ లిస్ట్ గురించి తెలుసుకోండి. టు డూ లిస్టే మీ బిజినెస్‌కి కీలక పాత్ర పోషిస్తది. సో, ఒకానొక టైంలో టైం బోలెడంత ఉంది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు మాకు. ఇప్పుడు అప్లైన్ దగ్గర కూర్చొని అప్లైన్ గైడెన్స్ తీసుకున్న తర్వాత ఫర్దర్ స్టెప్ ఏం చేయాలో వాళ్ళు చెప్పిన తర్వాత అవి మేము నేర్చుకున్నాం. ఇంప్లిమెంట్ చేసాం. చాలామంది మన బిజినెస్‌లో స్టక్ అవుతాయి. ఏదో ఒక స్టేజ్‌లో ఖచ్చితంగా స్టక్ అవుద్ది. నో డౌట్. అంటే మేబీ మాకైతే అయింది కాబట్టి. అది ఎందుకయిందో మనం రివ్యూ చేసుకోకపోతే అప్లైన్ దగ్గర కూర్చొని నెల అయిపోద్ది. ఏప్రిల్ అయిపోద్ది, మే అయిపోద్ది, జూన్ కూడా అయిపోద్ది, జూలై అయిపోద్ది, ఆగస్ట్ అయిపోద్ది. మళ్ళీ వెనుతిరిగి చూస్తే 2004 అయిపోద్ది. రైట్? సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. అంటే మేము మా అప్లైన్ దగ్గర నేర్చుకున్న ఇవి ఈ విషయాలు. మా అప్లైన్ ఇలా చెప్పాడంటే అలా ఎళ్లి మేము వర్క్ చేసి పడేస్తాం. మా పనది. ఎందుకు మేము ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడుతున్నామన్నా మాకేం తెలీదు. పెద్ద తెలివితేటలు లేవు. అదెందుకు భగవంతుడు ఇచ్చింది అదే అనుకుంటా నాకు తెలిసి. తెలివితేటలు లేవు, చదువు లేదు కాబట్టి. అప్లైన్ ఇలా దగ్గాడా, దగ్గమంటే దగ్గుతాం. తుమ్ము అంటే తుమ్ముతాం. నవ్వు అంటే నవ్వుతాం. కూర్చోమంటే కూర్చుంటాం. దట్ ఈస్ మై పాలిసీ. ఎందుకంటే అంత ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మాకు సరిపోద్ది. సెట్ అవుద్ది కరెక్ట్‌గా. వాళ్ళ మీద భారం వేసేసామనుకోండి హ్యాపీ. రైట్? సో, ఇక్కడ మీరు టు డూ లిస్ట్ గనక మీరు మేమైతే చేస్తాను టు డూ లిస్ట్. ఖచ్చితంగా ఉంటదండి. ఫిక్స్ అయిపోద్ది నా టు డూ లిస్ట్. ఓకే. ఎవరైనా అపాయింట్‌మెంట్ అడిగినా నేను చెక్ చేసి చెప్తానని చెప్తాను. ఎందుకొరకంటే నా వే ఫిక్స్ అయినవి తెలీదు కదా!
మేబీ కొన్ని సందర్భాల్లో మేబీ ఒక్కొక్కసారి అది క్యాన్సిల్ అవ్వచ్చు. అప్పుడు మనం వేరే వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు టు డూ లిస్ట్‌ని గనక మెయింటైన్ చేయగలిగితే మేబీ మరి మీ అప్లయన్స్ దగ్గర కూర్చోండి. మా కోచ్ జనార్దన్ సార్ గాని, శ్రీరామ్ గారు గాని మాకిచ్చిన గైడెన్స్ ఏంటంటే టు డూ లిస్ట్. ఫెంటాస్టిక్ రిజల్ట్. చాలా బావుంది. ఎందుకంటే మా టైం వేస్ట్ ఇప్పుడు అవ్వట్లేదు. ఈరోజు నా షెడ్యూల్ అంతా నేను మీటింగ్‌కి హాఫ్ అన్ అవర్ ముందొచ్చినాను యాక్చువల్‌గా ఇద్దరం కూడాను. చాలా షెడ్యూల్ వేరే వేరే ఉంటాయి. ఇంపార్టెంట్. రైట్? సో, హడావుడి అంతా రైట్. ఎందుకంటే మరి వేరేగా ఉంటదింక. ఓకే. సో, కాబట్టి ఆహ్, మీరు మీ కోచ్‌తో అడగండి. మెంటర్స్‌తో ఒకసారి కనుక్కోండి. టు డూ లిస్ట్ మీద ఒకసారి నీట్‌గా కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవాలుంటాయి, ఎక్స్‌పీరియన్స్‌లుంటాయి. సక్సెస్ లీడర్స్ కాబట్టి. రైట్? సో, నాకు తెలిసినంత ప్రతి ఒక్కరు టు డూ లిస్ట్ మెయింటైన్ చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటది. వుమెన్స్ ఉన్నారనుకోండి, మార్నింగ్ ఎన్ని గంటలు లేచి నుంచి 5 AM తర్వాత ఇంక ఎన్ని గంటల నుంచి ఏ టైం పెట్టాలి? సీడీ ఎప్పుడు వినుకోవాలి? వంట చేస్తూ సీడీ వినాలా? వంట చేస్తూ ఆడియోస్ వినాలా? ఓకే. వంట చేస్తూ డౌన్‌లైన్స్‌తో మాట్లాడుకోవాలా? ఫ్యామిలీకి టైం కొంత స్పెండ్ చేసి వాళ్ళ పనులంతా అయిపోయిన తర్వాత మీ టైమింగ్ ఫ్రెష్ అప్, రెడీనెస్ మీ టైమింగ్ చూసుకొని అదంతా ఫిక్స్ అయిపోవాలి టైమింగ్స్. మీ దగ్గర ఉన్న ఖాళీ సమయం కొంత ఉంటది. ఆ సమయాన్ని మీరు టైం రాయాలి. నా దగ్గర ఈ రోజుకి 2 గంటలుంది. ఈ 3 గంటలుంది. 3 అవర్స్ ఉంది. 4 అవర్స్ ఉంది. సో, వాటిని నేను ఎలా యుటిలైజ్ చేసుకోవాలి. కానీ టు డూ లిస్ట్‌లో కూడా మీరు కొన్నుంటాయి. ఎలా అంటే ఆళ్ళు బిజినెస్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లుంటారు. కానీ పని చేయరు. అంటే కొత్తలో మనం ఎక్కువ ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర పెట్టేయడానికి ప్రయత్నం చేస్తాం టైం. నేను అలాగ చాలా లాస్ అయ్యాం ఇద్దరం కూడాను. గంటలు కూరేంటి, చారేంటి, పప్పేంటి, నీ స్టోరీ ఏంటి ఈ మాటలే. అప్ అండ్ డౌన్ మధ్యన. వద్దు. నో. మనం వచ్చింది పెద్ద వ్యాపారం నిర్మించుకోవడానికి. కూరలు, పప్పులు, ఉప్పులతోని ఏం పని. ఏదో సరదాగా ఉంటే ఓ 2 నిమిషాలు మాట్లాడొచ్చు. బట్ గంటలు ఎందుకు? టైం అప్పుడు వాళ్ళకేం అర్థమవుద్దంటే డౌన్ లైన్‌కి, ఓహో! ప్రసన్న మేడంకి ఫుల్ ఖాళీ. నాతోనే ఎక్కువ గంటలు మనం ఈవిడ ఫుల్ ఖాళీ అనమాట. పని లేదు. ఆవిడ ఖాళీ అయిపోయిందంటే ఆడికో 3,00,000 వస్తుంది. ఖాళీగా ఉంది ఇప్పుడు. మీరు ఖాళీగా ఉంటే మీకు డబ్బులొస్తాయా? క్వెషన్ యువర్ సెల్ఫ్. ఒకసారి క్వెషన్ చేయండి. ఆవిడ గ్రౌండ్ చేయవలసింది కొంత పని చేసింది. కాస్త ఇన్‌కమ్‌కొచ్చింది. ఓకే. ఇప్పుడు కొద్దిగా ఖాళీ ఉంది. కాస్తో కూస్తో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి మీకు? ఆవిడలాగా మీరు ఖాళీ అవుతాం అనుకుంటే ఇన్‌కమ్ రాదు. అక్కడే ఉంటారు. రైట్? బట్ అవి చాలా ఇంపార్టెంట్. అందుకని టు డూ లిస్ట్. అప్ అండ్ డౌన్‌కి టైట్ రిలేషన్ ఉండాలి. మంచి ఫ్యామిలీ రిలేషన్, టైట్ రిలేషన్. ఇగోలు పెట్టుకోవడానికి లేదు ఈ బిజినెస్‌లో. ఇగోలు పెట్టుకుంటే మన బిజినెస్‌లు పోతాయి. ఉద్యోగంలో ఇగో పెట్టుకొని పైన బాస్ మీద ఇగో పెట్టుకున్నామనుకోండి, మొఖం మళ్ళీ తెల్లవారులేసి చూడాలి. ఆడు ఇంక్రిమెంట్ ఏస్తాడో లేదో తెలీదు. చిరునవ్వు నవ్వాలి. లోపల కోపముండి బయటలో నటిస్తాం. ఆడు ఇంక్రిమెంట్ ఏయడు లేకపోతే. రైట్? లేదా జీతం ఆపుతాడు. ఇంకోటి చేస్తాడు. ఎందుకంటే ఆడు మన పైన అధికారి కదా! ఎందుకంటే నేను ఒక కంపెనీలో ఒక పెద్ద పొజిషన్‌లో హెడ్‌గా నేను ఉద్యోగం చేశాను కాబట్టి ఏంటో నాకు తెలుసు ఆ పరిస్థితి ఎలా ఉంటదో. సో, అందుకొరకు టు డూ లిస్ట్‌ని మీరు మీ కోచ్ దగ్గర ఒకసారి కనుక్కోండి. చక్కగా వాళ్ళకి అడగండి. నీట్‌గా చెప్తారు మీకు. ఆ టు డూ లిస్ట్‌ని మీరు ఒక మంచి డైరీ పెద్ద కాస్ట్‌లో కాకుండా తక్కువ రేట్‌లో మీకున్న బడ్జెట్‌కి చాలా తక్కువలో ఒక డైరీనో, ఒక మంచి బుక్‌నో పెట్టుకొని వాటిని మెయింటైన్ చేయండి. ఆ టు డూ లిస్ట్ బెస్ట్ రిజల్ట్ మీకిస్తది. ఎక్కడెక్కడ క్యాంపులు ఎప్పుడున్నాయి, హాలిడేస్ ఎప్పుడున్నాయి, ఎప్పుడు ఏ డెమోస్ చేయాలి, ఎవరితో డెమో చేయాలి, ఎవరి దగ్గరికెళ్ళి వర్క్ చేయాలి, అవన్నీ మీకు టు డూ లిస్ట్‌లోకి ఎక్కిపోవాలి. ఇప్పుడు ఈరోజు 1 తారీఖు. మనం యాక్చువల్‌గా ఐ మీన్ మేము మా టీమ్‌లో జరిగేది ఇప్పుడు ఈ 2 రోజుల్లో జరుగుతదా డిస్కషన్ టీమ్ మీటింగ్స్‌లో. మీరు మీ కోచెస్‌తో ఒకసారి డిస్కస్ చేసి ప్లాన్ చేసుకోండి. ఓకే. నేను ఇంకో పాయింట్ కవర్ చేస్తానండి. టు డూ లిస్ట్ లేకపోతే ఏమవుతదంటే, మంత్ ఫస్ట్ అంతా ఫ్రీగా ఉంటాం. మంత్ లాస్ట్ వచ్చేసరికి ఇంకా ఏం చేయాలి? నెక్స్ట్ పిన్‌కి ఎలా వెళ్ళాలి? ఏం చేస్తే బావుంటది? ఈ ఈ ఇదొస్తది. అందుకే మంత్ ప్లానింగ్ ఏదైతే రాస్తామో, ఆ మంత్ ప్లానింగ్ రాసుకున్నప్పుడే టు డూ లిస్ట్ కూడా మనం కవర్ చేసుకున్నట్టయితే, మంత్ అండ్ టు డూ లిస్టు, గేమ్ ప్లాన్ కూడా రెడీ అవుతది కాబట్టి పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతది. అప్పుడు మనకి ఈ టు డూ లిస్ట్ గనక ప్రిపేర్ అవ్వలేదనుకోండి, మంత్ ప్లాన్ కూడా ప్రిపేర్ అవ్వలేదనుకోండి, ఏం చేస్తామో తెలీదు, ఎక్కడ టైం వేస్ట్ చేస్తామో తెలీదు, టైం అంతా వెళ్ళిపోతుంటది. అది తెలీదు మనకి. టైం వెళ్ళిపోతుందని తెలీదు. టైం వెళ్ళిపోతది అంతే. చూస్తే 365 రోజులు అయిపోతది. మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాము. ఏముండదు. అందుకే
అండ్ గేమ్ ప్లాన్ అండ్ టు డూ లిస్ట్ గనక వారంకి తగ్గట్టు మనం టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మేమైతే 29, 28, 30లోనే ప్లానింగ్ చేసేస్తాం మొత్తం ఎక్కడ ఎలాగా అనేది. అలా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ పిన్కి వెళ్ళడానికి అండ్ నెక్స్ట్గా మనం మంచి ఇన్కమ్లోకి వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమైన విషయం ఇది ఇన్ని రోజుల జర్నీలో, అందుకే ఇది కవర్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ. సింపుల్ ఫ్రెండ్స్, సింపుల్ ఫండ్ అయ్యండి తెలుసా. ఉద్యోగంలో మన టూ డూ లిస్ట్ మన పైన రెడీ అయిపోయి ఉంటుంది కదా. మనల్ని వాడుకునే విధంగా ఒక టూ డూ లిస్ట్ రెడీ అయిపోద్ది. పొద్దున ఫింగర్ వేయాలి, ఏం చేయాలి అంతా టూ డూ లిస్ట్ రెడీ అవుద్ది. కానీ ఇక్కడ మీరు ఓనర్ కాబట్టి మీరే రెడీ చేసుకోవాలి. లాజిక్గా ఆలోచించండి, పెద్ద సబ్జెక్ట్ అది మళ్ళీ. రైట్, మనల్ని వాడుకునే వాడు టూ డూ లిస్ట్ రెడీ చేస్తాడు. రైట్, ఇక్కడ మనకు మనం వాడుకోవాలంటే మనది మనమే రెడీ చేయాలి. రైట్, సో ఎనీవే వండర్ఫుల్ అండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టూ డూ లిస్ట్. మీరు టూ డూ లిస్ట్ అయితే విషయంలో అయితే మాత్రం మీరు ఒకసారి మీ అప్లయన్స్తో మీ కోచెస్తో డిస్కస్ చేయండి. ఓకే, సో మా ఆర్గనైజేషన్ మాకు జనార్దన్ సార్, మా శ్రీరామ్ గారు మాకు నేర్పించినవి ఇవి. సో మీరు ఒకసారి మీ కోచ్ దగ్గర కూర్చొని ఏంటి టూ డూ లిస్ట్ ఏంటి కదా, ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే అడగండి, వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. రైట్, సో హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫెంటాస్టిక్ డే. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ మెంటర్స్ కోచెస్ అందరికీ కూడా ఎంత బాగా గైడ్ సో చేస్తున్నందుకు. ఎందుకొరకు అంటే నేను ఎప్పుడు రుణపడి ఉండవలసింది ఫస్ట్ ఇద్దరికి. ఫస్ట్ తల్లిదండ్రులకి, తర్వాత జనార్దన్ సార్కి, తర్వాత మా మిస్సెస్కి. ఎందుకంటే లైక్ తల్లిదండ్రులు నాకు ఈ భూమి మీదకి విడిచిపెట్టారు. చదువులో పూర్తిగా వీకు, బట్ ఏదో ఒకటి చేసుకొని బతుకుతాడనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఈ ప్లాట్ఫామ్కి నన్ను తీసుకొచ్చి నన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా డిజైన్ చేయడానికి పడిన పాట్లు జనార్దన్ సార్కి ఎప్పుడు రుణపడి ఉండాలి. అసలు నన్ను మార్చడానికి ఆయన పడిన పాట్లు చూస్తే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు ఆయన యాక్చువల్గా. ఎందుకంటే ఉద్యోగంలో బట్టలు చించుకొని పనిచేసిన వ్యక్తి నేను. మేబీ ఇక్కడ అందరూ అలాగే ఉంటారు ఆల్మోస్ట్. అలాంటి వ్యక్తి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్‌లోకి మార్చడానికి కొద్దిగా ఇంకా చాలా ఉంది మారవలసింది, మారుతున్నాం. బట్ కొద్దిగా మారాం మేము. ఆ కొద్దిగా మారడానికి మా వెనక చేసిన బ్యాక్గ్రౌండ్ అది జనార్దన్ సార్. నిజంగా ఆయనకి ఎప్పుడు జీవితాంతం మేము రుణపడి ఉంటాం మేము. రైట్, నా జీవితంలో ఆయన చేసిన ఒక అద్భుతమైన మిరాకిల్ ఏంటంటే మా ఇద్దరిని మార్చడం. సో వాళ్ళకి తగ్గట్టుగా మేము కూడా ఉండటం, మారిస్తే మార్చుకోవడానికి రెడీగా ఉన్నాం కాబట్టి. రైట్, సో అద్భుతమైన మెంటర్షిప్. తర్వాత నాకు 80% బిజినెస్ మా మిస్సెస్ చేస్తుంది, 20% బిజినెస్ ఏదో అలాగా గోడకు సున్నం వేసినట్లు చేస్తాను, నేను ఉంటాను అంతే పక్క నుంచి. రైట్, సో తనకు బిజినెస్ అర్థమైంది, టైలరింగ్ వదిలింది, విడిచిపెట్టేసింది, టైలరింగ్ మిషన్లు అమ్మేసింది, పాస్పోర్ట్లో చేయించింది, ఫ్లైట్లు ఎక్కుదామని. రైట్, సో కంప్లీట్గా బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. నాకు ఇప్పుడు చేస్తే నాకు వేరే దిక్కు లేదు, చేస్తే బిజినెస్లోనే మేము ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి ఉన్నాం ఇద్దరం కూడా. ఇద్దరము మా ప్లస్ ఇద్దరు మా పిల్లలు కూడా. సో మా అదృష్టం ఇంకోటి ఏంటంటే మా ఆర్గనైజేషన్స్, రమేష్ సురేష్ గారు ఆర్గనైజేషన్, కృష్ణ గారు ఆర్గనైజేషన్, ఇంకా ఇక్కడ శ్రీకాంత్ అమలత గారు, బాలకృష్ణరాజు గారు, అంజలి వెంకటేశ్వర గారు. రైట్, సో ఇంకా చాలామంది ఉన్నారు. రైట్, సో వీళ్ళందరూ అద్భుతమైన ఫ్యామిలీస్ నాకు ఇచ్చినందుకు భగవంతుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను. అద్భుతమైన ఫ్యామిలీస్ అండి. మా మీద ఉన్న భారం, మా మీద ఉన్న వాళ్ళ హోపు, మా మీద ఉన్న నమ్మకం, బిజినెస్ నుంచి ఒక్కరోజు కూడా విడిచి వెళ్ళలేదు. మా మీద నమ్మకం, కమిట్మెంట్. 5 సంవత్సరాలు మోహన్ సార్ చెప్పారంటే 5 సంవత్సరాలు నిలబడతాం అంతే, తాడో పేడో తేల్చుకుంటాం. ఆయన డెసిషన్, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇస్ వండర్స్. ఎప్పుడు కూడా నిజంగా ఆశ్చర్యపోతుంటారు మా టీం దగ్గర. అంత అద్భుతమైన కమిట్మెంట్ లీడర్స్ మా ఆర్గనైజేషన్. రైట్, సో నాకు ఇచ్చినందుకు నిజంగా నేను స్టార్ట్ చేసింది 2018లో ఒక్కడిని, ఇద్దరం. బట్ ఈరోజు కొన్ని వందల మంది ఉన్నారు మా ఆర్గనైజేషన్, వందల మంది. కస్టమర్లు అయితే వేల మందికి వెళ్ళిపోయింది కస్టమర్లు. సో ఇదంతటికీ ఏంటంటే మర్రి చెట్టుని విత్తనం నాటినప్పుడే జనార్దన్ గారు చూశారు మర్రి చెట్టు ఎలా ఉంటుంది అనేది. విత్తనం చిన్న గింజే ఉంటుంది, బట్ మర్రి చెట్టు వృక్షం, ఆ వృక్షాన్ని జనార్దన్ సార్ మమ్మల్ని చూశారు. ఈరోజు మేము మా ఆర్గనైజేషన్ అలాగే చూస్తాం ప్రతి వ్యక్తిలో కూడా. మీరు అలా ఎవరైతే చూడగలుగుతారో, మీరు ఇప్పుడు మర్రి విత్తనం చిన్న గింజ ఉంటుంది కదా, నూకంత గింజ ఉంటుంది, ఆ గింజను చూడొద్దు, ఆ గింజలో ఉన్న రిజల్ట్ని చూడండి. వృక్షం అది బాక్స్లో పెట్టుకుంటే విత్తనం చెట్టు అవ్వదు, మట్టిలో ఉంటేనే చెట్టు అవ్వదు, వృక్షం అవుద్ది.
యామ్వేలో ఉండాలి, మెంటర్షిప్లో ఉంటేనే మీరు వృక్షం అవుతారు, ఊరికే అయిపోరు. నేను యామ్వేలో జాయిన్ అయిపోయినంటే మీరు వృక్షం అవ్వరు. మట్టిలో ఉండాలి, ఈ మెంటర్షిప్లో ఉండాలి. మెంటర్షిప్లో ఉంటే మీకు సీడీలు, ఆడియోలు ఇవన్నీ ఎరువులు, వాటర్ పెట్టేటట్లుగా మీకు ఆ వృక్షాన్ని తయారు చేయడానికి వీళ్ళు చేస్తారు. దట్ ఈజ్ దిస్ మెంటర్షిప్. అందుకే నాకు ఈ పిచ్ అనమాట. యామ్వే అన్నా, మా మెంటర్షిప్ అన్నా, మా డౌన్లైన్స్ అన్నా, మా అప్లైన్స్ అంటే విపరీతమైన అభిమానం నాకు. పిచ్చి వాళ్ళంటే. చాలామంది అంటారు, ఏంటి నీకు అంత పిచ్చి ఏంటంటే, ఎస్, ఉద్యోగులను బట్టలు చింపుకొని 14 సంవత్సరాలు పనిచేసినప్పుడు నా అకౌంట్లో డబ్బులు ఉండేవి కాదు. ₹1,00,000 జీతం ఉన్నప్పుడు కూడా. నా కొరకు, నా ఆర్గనైజేషన్, నా ఫ్యామిలీస్ డెవలప్ చేయడానికి నేను ఎందుకు పిచ్చిగా ఉండకూడదు? చాలామంది ఆశ్చర్యపోతారు. యెస్, నేను పిచ్చిగానే ఉంటాం. మా ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు మీరు ఈ హాల్‌లో. ఫ్యామిలీస్ అంటే ఐ మీన్ మా డౌన్‌లైన్స్. మా అప్లయన్స్, మా డౌన్‌లైన్స్ అందరూ ఫ్యామిలీసే. రైట్? సో, హ్యావ్ ఎ నైస్ డే అండి. వన్స్ అగైన్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ హేమలత గారు. ఫెంటాస్టిక్ హోస్టింగ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వైబ్రెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ టు డూ లిస్ట్ మీరు కంపల్సరీ ఫాలో అవుతాం. ఇలాంటి అప్లైన్స్ దొరకడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లక్కీ ఫెలోస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్ ఇదే ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా మేము ఉన్నామంటూ మాకు హోప్ కలిగిస్తూ మాకు ఎదురుగుండా నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్, ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరందరూ కూడా సార్ చెప్పినట్టు టు డూ లిస్ట్ ఫాలో అయ్యి మన బిజినెస్ డెవలప్ అవడానికి, మనం దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ సెక్షన్ ఇక్కడితో క్లోజ్ అవుతుంది. రేపు మళ్ళీ మార్నింగ్ మనం 5 AM క్లబ్ లో మిరాకిల్ మార్నింగ్ లో కలుద్దాం ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ స్లీప్.